రామారావు గారు లాంటి అంత మహానాయకుడు, అంత సంస్కారవంతుడు, అంత మహానుభావుడు, దేశమంతా ఒక దేవుళ్లాగా కొలిచేటువంటి ఒక ఆరాధనీయమైన వ్యక్తి, స్త్రీలను ఎంతో గౌరవించేటువంటి వాడు. అట్లాంటి ఆయన కడుపున ఇలాంటి వాళ్ళు ఎలా పుట్టారో, ఇలాంటి అల్లుళ్ళు ఎట్లా వచ్చారో ఇప్పటికి కూడా అర్థం కావట్లే. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఆయన స్త్రీలను ఎంత గౌరవించేవారో ఎన్టీఆర్ గారు, మీరు అంటూ స్త్రీలను గౌరవించేవారు. అదేవిధంగా ఆయన రిజర్వేషన్స్ ఇచ్చారు, అనేక రకాలుగా మహిళలను పద్మావతి యూనివర్సిటీ పెట్టి ప్రోత్సహించారు. అలాంటి మహానుభావుడు కడుపున ఈరోజు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నా విషయంలో నన్ను ఎన్ని రకాల అన్యాయాలు చేశారో, అవమానాలు చేశారో చరిత్ర అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు వైఎస్ కుటుంబం మీద కూడా బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకొని అందులో మీరు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేత, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నోటికి ఒక హద్దు లేదు, పద్దు లేదు. ఇష్టం వచ్చినటువంటి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి వీధి స్థాయి మనిషి ఏ విధంగా మాట్లాడతాడో అంత స్థాయికి దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అంటే తను ఓటమి తనే ఒప్పుకుంటా ఉన్నాడు. అంతకంటే దిగజారుడు రాజకీయం ఏంటంటే ఆ ఇంట్లో ఉండే ఆడపడుచు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె మరి వాళ్ళ అన్నగారిని జైల్లో పెడితే దొంగ కేసులు పెట్టి నువ్వు చిదంబరం అందరూ కలిసి సోనియా కలిసి మరి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆ బాధ్యత తన నెత్తి మీద వేసుకుని అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చున్నాయి. ఆ ఎలక్షన్స్లో ఆమె ఎంత కష్టపడి వాళ్ళ అమ్మగారును ఆ అమ్మాయి పాపం చెల్లెలు ఏనాడు బయటికి రాని అమ్మాయి కష్టపడి రాష్ట్రం ఆ ఎలక్షన్స్ పర్యటించి 18 సీట్లకు కాను 15 సీట్లు ఇద్దరు లేడీస్ గెలిపించారంటే సిగ్గుపడాల ఈ చంద్రబాబు నాయుడు. నీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితే ఆడవాళ్ళు ఓడించారనేటువంటి అక్కస్సుతో నువ్వు అతి దారుణంగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అతి దారుణంగా ఈ తెలంగాణ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఇక్కడ పెట్టి ఎవరు బిల్డింగ్లో పెట్టారు? ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్లో రోడ్ నెంబర్ 36 బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్ పెట్టినటువంటి ఆ భవనంలో ఇన్నాళ్లుగా కూడా అక్కడ ఈ వెబ్సైట్ పెట్టుకొని ఈ షర్మిల మీద మామూలు వాళ్ళు అసలు మగవాళ్లే చదవటానికి వీల్లేనంత భయంకరమైనటువంటిది. మగవాళ్ళని దూషించుకోరు. అలాంటిది ఒక ఆడమనిషి మీద ఇంత పిచ్చిగా ఇదంతా ఎవరు చేయిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు. అసలు ఏమిటి వీళ్ళ సంస్కారాలు? మొత్తం కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత డేటానే చోరీ చేస్తారు. ఇలా మహిళల్ని నన్ను అవమానం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా వ్యక్తిగత హననం చేస్తానే వచ్చారు. కానీ ఈరోజు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీకేం అపకారం చేశాడయ్యా? నీకు ఎంతో మంచి చేశాడు. నీ మీద వేసినటువంటి కేసును కూడా మహానుభావుడు ఎవరో చెప్పి నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని మనం ఇద్దరం మిత్రులం కదా, నువ్వు నా మీద కేసు వేస్తావు అంటే ఆయన అసలే బోళా శంకరుడు నమ్మి అది తీసేసి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంటే అంత మహానుభావుడు. అన్నిటినీ మించి ఈ బాలకృష్ణ చేసిన దుర్మార్గం వాళ్ళ ఇంట్లోనే అటెంప్ట్ మర్డర్ అందరికీ తెలుసు. ఆయన భార్య కలిసి మరి ఆయన మీద సురేష్ మీద, తర్వాత సత్యనారాయణ మీద, బెల్లంకొండ సురేష్ కొత్త సత్యనారాయణ మీద 16 సార్లు మీరు కాల్పులు జరిపితే అది నిజంగా ఎటువంటి కేసు? జీవిత ఖైదు అనుభవించాల్సినటువంటి కేసు అది. పిచ్చోడుగా ఒక ఇది తీసుకొని వచ్చి మెంటల్ అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అతన్ని చేయించుకున్నావు. కానీ ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఆయన ఒక్క మాట అనుకొని ఉంటే ఈ కేసుని యాజ్ ఇట్ ఈజ్గా మీరు శిక్షణ అమలు జరపండి అని ఒక్క మాట అంటే ఎక్కడుండేవాడు బాలకృష్ణ? జీవిత ఖైదు అనుభవిస్తే జైల్లో వాడు ఆ అబ్బాయి భార్య ఇద్దరు పోయి జైల్లో కూర్చొని ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని తప్పించిన మహానుభావుడు. అదేవిధంగా వారం రోజులు గడవకుండానే అదే ఇంట్లో ఎవరో చంపారని అబద్ధం చెప్పి తను స్వయంగా చంపాడు గార్డుని, అందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి హత్య కేసును కూడా నీరుగార్చినటువంటి పోలీసులు
ఆ రోజు ఉండేటువంటి ఎన్టీఆర్ గారి టైంలో పనిచేసినటువంటి ఆయనకి తీసుకెళ్ళి ఒక పెద్ద పదవి ఇచ్చారు, ఆర్పి సింగ్. మేము పేర్లతో కూడా సహా చెప్పగలను నేను. ఇట్లాంటి నీచమైన కార్యాలకు, ఇటువంటి నీచమైన పనులకు నీ కుటుంబం ఆలవాలం అయిపోయింది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు కుటుంబంలో ఇలాంటి ఈ అబ్బాయి ఎట్లా పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు అస్సలు, ఇంత దారుణంగా. ఎక్కడైనా డయాస్ మీద మాట్లాడేటప్పుడు స్త్రీల గౌరవంతో మాట్లాడాలి.